వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యాక్షన్ షురూ చేశారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్పీకర్ చర్యలకు ఉపక్రమించారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని 5 ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేశారు. మిగిలిన 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులను సిద్ధం చేస్తుంది. మరోవైపు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. అయితే దానం నాగేందర్ మాత్రం గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సహా మిగతా వారిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఎమ్మెల్యేలపై నిర్ణయం పూర్తిగా స్పీకర్ పరిధిలోనిదేనా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు తిరునహరి శేషు గారు, విశ్లేషకులు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్తే అండి. సార్, 3 నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ 5 మందికి అయితే నోటీసులు పంపడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఎలా చూడాలి? ఖచ్చితంగా వీళ్ళపై అనర్హత పడే అవకాశం కనిపిస్తుందంటారా? అందరికీ నమస్కారం. 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అది రాష్ట్రమంతా తెలిసినటువంటి అంశమే. అయితే ఈ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన చట్టపరంగా చర్యలు చేపట్టాలి, వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి అని బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా అనేక వేదికలపైన పోరాడుతుంది. మొదట స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేస్తున్నారని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో కూడా సరైనటువంటి తీర్పు రానటువంటి క్రమంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ పార్టీ ఫిరాయించారు అనేటటువంటి ఆరోపణలు ఉన్న 10 మంది శాసనసభ్యుల విషయంలో తీర్పు చెప్తూ అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఏం కోరింది అంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టే వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలి అంటే ఆ అధికారం మాకు లేదు, కాబట్టి మేము ఒక సూచన చేస్తున్నాము అని స్పీకర్కు ఒక సూచన చేశారు. ఇక్కడ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారంగా పార్టీ ఫిరాయించినటువంటి వారిని అనర్హులుగా ప్రకటించేటటువంటి అధికారం సభాపతి, స్పీకర్కి మాత్రమే ఉంటుంది, కోర్టులకు ఉండదు. కాబట్టి కోర్టు ఆ విషయంలో జోక్యం చేసుకునేటటువంటి వివాదానికి ఆస్కారం ఇవ్వకుండా తను ఒక సూచన చేసింది తెలంగాణ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారికి. ఏంటి, మీరు 90 రోజుల్లో అంటే 3 నెలల లోపు ఈ ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి అన్నారు. డిస్క్వాలిఫై చేయమని చెప్పలేదు, ఒక నిర్ణయం తీసుకోండి అనేటటువంటి ఒక సూచన మాత్రం చేసింది. బట్ ఆ సూచనని గౌరవిస్తూ గౌరవ శాసనసభ స్పీకరు ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల పట్ల ఏ నిర్ణయం తీసుకుంటారనేటటువంటి ఒక ఉత్కంఠత అయితే మనందరికీ కలిగినటువంటి నేపథ్యం. బహుశా ఇక్కడ మనం ఇప్పుడు వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఆగస్టు 21 నాడు అంటే శుక్రవారం రోజు, నిన్నటి రోజున స్పీకరు మొత్తం ఫిరాయించినటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది శాసనసభ్యుల్లో 5 మంది శాసనసభ్యులకి నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులో ఏముంటుందనంటే మీ పైన ఈ అభియోగాలు వస్తున్నాయి, మీరు పార్టీ మారారా, మీ వివరణ ఏంటి అనేటటువంటి ఒక నోటీస్ ని సర్వ్ చేశారు. అయితే గౌరవ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ప్రకారంగా అక్టోబర్ 31 లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. అదేమి మ్యాండేటరీ కాదు కానీ బట్ సుప్రీంకోర్టు సూచనలు అనుసరించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో ఈ 5 మంది శాసనసభ్యులకి స్పీకర్ నోటీస్ సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నోటీస్ సర్వ్ చేస్తే సమాధానం ఎవరు ఇవ్వాలా? ఎమ్మెల్యేలు ఇవ్వాలా. ఏమని సమాధానం ఇస్తారు? మేము పార్టీ మారామండి, మా పైన మీరు చర్యలు తీసుకోండి అని ఇస్తారా? ఇవ్వరు కదా. చాలా కామన్ గా మనకు అర్థం కావాల్సినటువంటి భాష, మనకు అర్థం కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఒక ఫార్మల్ గా ఒక చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు గౌరవ సూచన మేరకు స్పీకర్ గారు ఈ 5 మందికి మరొక 5 మందికి కూడా నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేల పైన ఉంటుంది. బట్ ఈ ఎమ్మెల్యేలు ఏమనిస్తారు? మేము పార్టీ మారలేదండి, మా పైన వచ్చినటువంటి అభియోగాలు తప్పు, మేము మా నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం, మా నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి గారిని మేము కలిచాము అనేటటువంటి విషయాన్ని చెప్తాము. ఆ శేషు గారు, మీరు సందర్భంగా చెప్పినట్టు ఆల్రెడీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఆల్రెడీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము వెళ్ళానని చెప్తున్నారు. సరే, ఇలాంటి వాళ్ళు కొన్ని చెప్తారు, కానీ ముఖ్యంగా దానం నాగేందర్ లాంటి వాళ్ళు ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి మారి అక్కడ ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి. అతను ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉందని అనేది ఒకటైతే, రెండు, జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకున్నారు. మరి ఇలాంటి వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం లేవంటారా? మీరు అడిగిన క్వశ్చన్ లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ప్రతి దానికి ఒక ఎవిడెంటికల్ ప్రూఫ్ కావాలి మనకి, ఒక సాక్ష్యము ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నామంటే స్పీకర్ కి ఈ పార్టీ ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు వివరణ ఇస్తారు. ఆ వివరణ ఇచ్చేటటువంటి క్రమంలో మేము కండువా కప్పుకున్నాము, కానీ ఆ కండువా కాంగ్రెస్ పార్టీది కాదు, అది జాతీయ పతాకానికి సంబంధించినటువంటి జాతీయ నేషనల్ కి సంబంధించినటువంటి మేము కండువాను కప్పుకున్నాం తప్ప అది కాంగ్రెస్ పార్టీది కాదు అనేటటువంటి వివరణతో పాటు మేము పార్టీ మారలేదు అనేటటువంటి ఒక వివరణ ఇస్తే, బట్ స్పీకర్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఈ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఏం నిర్ణయం తీసుకుంటారు? ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణతోటి నేను సంతృప్తి చెందాను కాబట్టి నేను వాళ్ళపైన అనర్హత వేటు వేయటం లేదు అని అంటే ఏం జరుగుతుందో చెప్పండి. సుప్రీంకోర్టు మళ్ళా జోక్యం చేసుకొని లేదు 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 మీ నిర్ణయం తప్పుంది అనే అట్లా చెయ్యదు. బట్ స్పీకర్ ఇక్కడ అంతిమ నిర్ణయం తీసుకుంటారు. ఏంటి అనంటే, ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణకి నేను సంతృప్తి చెందుతున్నాను, సంతృప్తికరమైనటువంటి వివరణ ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళపైన అనర్హత వేటు వేయటం లేదు అనే ఒక నిర్ణయం తీసుకుంటే, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి అంటే, వీళ్ళు పార్టీ మారారు అనేటటువంటి ఒక సహేతుకమైనటువంటి ఒక ఎవిడెంటికల్ ప్రూఫ్స్ ని పట్టుకొని చెప్తానండి. నేను అదే చెప్తున్నాను. ఈ ప్రూఫ్స్ కలెక్ట్ చేసి ఆ ప్రూఫ్స్ తోటి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళా సుప్రీం కోర్టుకు వెళ్తే అక్కడ ఏదైనా రాజ్యాంగబద్ధంగా నిర్ణయం కాకుండా పక్షపాతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారా అనేటటువంటి విషయాన్ని మాత్రమే కోర్టు పరిశీలిస్తుంది. ఇప్పటిదాకా మీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు గూడెం మహిపాల్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పార్టీ మారలేదు, కాంగ్రెస్ లోకి వెళ్ళలేదని. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పాడు నేను పార్టీ మారలేదు అని. తర్వాత జగిత్యాల సంజయ్ చెప్తున్నారు నేను పార్టీ మారలేదని. బట్ ఇక్కడెక్కడా కూడా ఒక ప్రాపర్ ప్రూఫ్స్ ని మనం చూపెట్టలేం, కానీ 10 మందిలో ఒకే ఒక్క విషయంలో మనం ప్రాపర్ ప్రూఫ్ ని బీఆర్ఎస్ పార్టీ చూపించగలుగుతుంది. అది ఒక దానం నాగేందర్ విషయంలో చూపించగలుగుతుంది. ఎందుకు దానం నాగేందర్ విషయంలో చూపించగలుగుతుందంటే, దానం నాగేందర్ పోటీ చేసింది కారు గుర్తుపైన ఎమ్మెల్యేకి, తర్వాత 6 నెలల తర్వాత వచ్చినటువంటి ఎంపీలలో అతను పోటీ చేసింది కాంగ్రెస్ గుర్తుపైన, చేతి గుర్తుపైన. కాబట్టి అక్కడ ఒక స్పష్టమైనటువంటి ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ విషయంలో స్పీకరు, నేను అనుకుంటున్నాను బహుశా స్పీకర్ స్థాయిలోనే అనర్హత వేటు వేసేటటువంటి అవకాశం ఉంది. ఇక మీరు అన్నటువంటిది ఏంటి అని అంటే, మీరు జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అని అనేది, బట్ ఎవరు చూపించాలా? ప్రూఫ్ ఎక్కడ దొరకాలా? మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలా, లేకపోతే ఎమ్మెల్యే ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? బీఆర్ఎస్ కి ఇస్తుందా? ఇది ఒక పాయింట్ నెంబర్ 1 తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, కడియం శ్రీహరి గారు గాంధీ భవన్ కి వెళ్ళి గాంధీ భవన్ లో జరిగేటటువంటి సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారు అనంటే, బట్ కడియం శ్రీహరి గారు ఏమి వివరణిస్తారంటే, అది మా జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో, నా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో అక్కడ మినిస్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నేను సమీక్ష చేయడానికి పోయాను తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కాదు అనేటటువంటి ఒక వివరణ ఇచ్చుకుంటారు. అంటే ఇక్కడ కీ పాయింట్, మీరు ఎటు తిరిగైనా రానియండి సార్, మీరు ఎట్టయినా రానియండి, స్పీకర్ ఒక అంతిమ నిర్ణయం తీసుకునేటటువంటి, స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు తప్ప కోర్టు స్పీకర్ ని ఆదేశించజాలదు, మళ్ళా సూచనే చేస్తుంది. మీరు చేసినటువంటి విచారణలో ఈ లోపాలు కనపడ్డాయి అని ఇక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ లోపాలను కూడా మీరు పరిశీలించి తగు నిర్ణయం తీసుకోండి అని మళ్ళా స్పీకర్ కి ఇది చేస్తారు. ఇది ఎంత లీగల్ ప్రొసీజర్ ఉంటుందండి మీరు చెప్పండి. ఈ పుణ్యకాలం కాస్త 5 ఏళ్లు గడిచిపోతుందండి. తుది తీర్పు వచ్చేసరకు ఈ 5 సంవత్సరాల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇది చేసేటటువంటి ఫైట్ లేకపోతే ఈ లీగల్ బ్యాటిల్ అంతా కూడా నిష్ప్రయోజనంగా ఉంటది. ఏదో వాళ్ళ కాల పరిమితి అయిపోయిన తర్వాత
వేటు పడితే వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి లేదు. అనేటటువంటి విషయం గతంలో మనం చూసాము, ఇప్పుడు కూడా అదే చూస్తున్నాము. మొత్తంగా ఇప్పటి వరకు అంటే ఈ 11 సంవత్సరాల్లో తెలంగాణలో 53 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఒక్కళ్ళ పైన అనర్హత వేటు పడిందా అండి? రైట్. మనం 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 మాట్లాడుకుందాం, స్వతంత్ర టీవీ ఉమ్. వేదిక ద్వారా మాట్లాడుకుందాం. 2014లో 29 మంది మారారు, 2018లో 14 మంది మారారు. రైట్. మనతో పాటు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, 3 నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో స్పీకర్ అయితే నోటీసులు పంపించారు. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఇంతకుముందు శేషు గారు చెప్పినట్టు ఇదంతా పుణ్యకాలం కాస్త గడిచిపోయే వరకు మమ అనిపిస్తారా? విజయ్ గారు నమస్కారం, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ. ఈరోజు గతంలో టీడీపీ పార్టీ విలీనం, అంతకుముందు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 7 మంది ఎమ్మెల్యేలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి ఎల్పీ లీడర్ను లేకుండా చేయడం, ఒక దళిత నాయకుడు సిఎల్పి లీడర్గా ఉంటే సహించలేనటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు ఒక అహంకారంతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలందరినీ టెక్నికల్గా ఏ విధంగా తీసుకున్నాడో అదే స్పీకరు, అలాంటి స్పీకర్కి సేమ్ అధికారం ఉంటుంది. అదే కోర్టు, అదే సుప్రీంకోర్టు, అదే తీర్పు, అదే వాదనలు ఉంటాయి. అది ఎవరు చేసినా, కేసీఆర్ చేస్తే కేసీఆర్కి ఏదైతే కాలం వెల్లడిస్తుందో అదే విధంగా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా అదే వర్తింపజేస్తుంది. అట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ఉండేటటువంటి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి వెన్న తెచ్చే విధంగా ఒక గౌరవప్రదంగా ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది జాతీయ స్థాయిలో కూడా ఈరోజు ఈ ఎమ్మెల్యేల పైన వేటు అంటే వీళ్ళు ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ, వీళ్ళకి ఏదైనా బిప్పు జారీ చేసినప్పుడు, వీళ్ళు వాళ్ళ యొక్క పార్టీలో గెలిచి వేరే పార్టీకి ఓటేసినప్పుడు వాళ్ళ యొక్క సభ్యత్వం కానీ రద్దు అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఈరోజు ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తున్నారు. ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, ఎవరున్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. దీనికోసమనే ఇప్పుడు కేవలం సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందే చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి పార్టీ ఫిరాయింపుల పైన ఒక నిర్ణయం తీసుకోవడం అని కూడా చెప్పడం జరిగింది. 9 రాష్ట్రాల్లో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా దాదాపుగా 9 నుంచి 10 రాష్ట్రాల్లో ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి పార్టీని కూలదోసి వాళ్ళ యొక్క రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ముక్తు పార్టీగా మారాలనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యేలను లాక్కున్నటువంటి పరిస్థితి. ఈ నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్పింది? కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకురండి, అది తీసుకొస్తే ఇలాంటి ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోకపోవడం, ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి. కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిలక పలుకులు ఏం పలికినరు? శ్యాంప్రసాద్ రెడ్డి గారు, గతంలో బీఆర్ఎస్ చేసింది కనుక గతంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మీరు డైరెక్ట్గానే సమర్థిస్తున్నారు, అంతేనా? విజయ్ గారు, ఎట్లుంటదంటే వాళ్ళు చేసినటువంటి పనికి యాక్షన్ కు రియాక్షన్ కూడా అదే విధంగా ఉంటది. ఎవరు అవునన్నా కాదన్నా కూడా. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అది ప్రజాస్వామికం కాదు కదా, అది రైట్ వే కాదు కదా, నైతికం కాదు కదా, అది అనైతికం కదా. అదే విజయ్ గారు, వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, చేరినామని చెప్పి ఎక్కడ కూడా బహిరంగంగా ప్రకటించలేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా అసెంబ్లీ రికార్డు ప్రకారం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ వీళ్ళు వేసినటువంటి పిటిషన్ కూడా తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఈ వేసినటువంటి పిటిషన్ దారులే గతంలో పార్టీలు మారినటువంటి ఒక వ్యక్తులు, వేరే పార్టీ నుంచి ఇతర పార్టీలకు వచ్చి గెలిచినటువంటి వాళ్ళు గతంలో చేసింది ఒక పార్టీనే తీసుకుపోయి, ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని విధంగా ఒక పార్టీని తీసుకుపోయి వాళ్ళ పార్టీలో విలీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి సిఎల్పిని కూడా విలీనం చేసి సిఎల్పి హోదా లేకుండా వాళ్ళు అదే చెప్తున్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మేము మొత్తం ఎల్పీని మొత్తం అంతా కూడా మేము టెక్నికల్గా మెర్జ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు అలా కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ ఎల్పీని మొత్తం మా దాంట్లో మెర్జ్ చేసుకోలేదు. వాళ్ళు చేసినటువంటి రాజకీయం మేము చేయలేదు. అంటే టెక్నికల్గా చూస్తే అది రైట్ అవుతుంది, ఇప్పుడు మీరు చేసింది రాంగ్ అవుతుంది కదా. అదేనండి, వాళ్ళు చేసింది రైట్ కాదు, మేము చేసింది రాంగ్ కాదు. మేము ఎక్కడ కూడా ఎమ్మెల్యేలను వాళ్ళ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మా దగ్గరికి వచ్చి కలిసిండ్రు. కానీ
వాళ్ళు ఎక్కడ కూడా టెక్నికల్గా పార్టీలో చేరలేదు. ఈరోజు వీళ్ళు ప్రతిరోజు పొద్దున్న లేస్తే గవర్నమెంట్ను పడగొడతాం, రేవంత్ రెడ్డి గారిని గవర్నమెంట్ కూలదోస్తామని ఒక ప్రజాయుతబద్ధంగా ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీని వీళ్ళు పడగొడతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏం భావించారంటే కేసీఆర్ గారు ఎట్లాగో అసెంబ్లీకి కూడా రావడం లేదు. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక విషయం మీరు చెప్తున్నారు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతామన్న హెచ్చరికలు చేస్తున్న క్రమంలోనే మేము తీసుకున్నామనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా మీరు ఫుల్ మెజారిటీ ఉంది, ఫుల్ మెజారిటీ ఉన్న క్రమంలో ఎలా పడిపోతుంది, వాళ్ళు ఎలా పడగొట్టగలరు? విజయ్ గారు, వీళ్ళు గత 10 సంవత్సరాలుగా అవినీతి సొమ్ముతో ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టుల నుంచి వచ్చినటువంటి అవినీతిని తెలంగాణ మొత్తాన్ని లూటీ చేసి 60 లక్షల కోట్ల రూపాయలతో 60,000 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే వీళ్ళు 10 సంవత్సరాల్లో 7 లక్షల నుంచి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆ అవినీతి సొమ్ముతో ఆ కమిషన్లతో ఈరోజు ఎమ్మెల్యేలను ప్రలోభపరిచి ఎమ్మెల్యేలను కొనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీని కురులో దోయాలని భావించినప్పుడు వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మేము ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ఏమంటారు ప్రభుత్వానికి అండగా ఉంటాం, మేము మద్దతు తెలుపుతాం, మా నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరగాలి, కేసీఆర్ గారు ఎట్లాగో అసెంబ్లీకి రావట్లేదు, కేటీఆర్ గారి నాయకత్వం మీద మాకు నమ్మకం లేదు, ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే పార్టీలుగా మెలుగుతున్నటువంటి పార్టీ, బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా మారినటువంటి పార్టీ, వీళ్ళ వెంట ఉంటే రేపు మాకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుందని కూడా భావించింది. ఆ ఎమ్మెల్యేలు అనేది ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ సరే మీరు చెప్తున్నట్టు సరే గతంలో జరిగింది కనుక ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు దానం నాగేంద్ర విషయంలో అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కదా విజయ్ గారు. దానికన్నా ముందు మీరు గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే టీడీపీ పార్టీలో గెలిచి మంత్రివర్గంలో స్థానం పొందినటువంటి వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అదే విధంగా రెండో సంవత్సరం ఒక్క మహిళ కూడా, రెండో టర్మ్ లో ఒక్క మహిళ కూడా లేదని మేమందరం ప్రశ్నిస్తే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి మహిళ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డిని తీసుకుపోయి వాళ్ళు మంత్రిని చేసినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి దాని మీద ఎలాంటి నిర్ణయం ఉంటుందో అంటే అప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఏమో వాళ్ళు సంసారం చేసినట్లు అవుతుంది, యువతలో చేసినప్పుడు అది తప్పు చేసినట్లు వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తీర్పును గౌరవించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరిని కూడా వాళ్ళు చేసినటువంటి విధంగా మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ సైగా చేస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం వచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేటటువంటి పరిస్థితి. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు టెక్నికల్గా అయితే వాళ్ళు మా పార్టీ మారినట్టు కాదు, వాళ్ళేమి మా పార్టీలు జాయిన్ అయినట్టు కాదని చెప్తున్నారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు అంటే పార్టీ మారారు అన్న కారణంతోనే స్పీకర్ ఇచ్చినట్టు కదా. అదేనండి, ఈరోజు వాళ్ళు కేవలం అభివృద్ధి కోసం మాత్రం మా పార్టీకి మద్దతుగా ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీని కూలదోస్తాం అన్నప్పుడు మాత్రమే వాళ్ళ ఎమ్మెల్యేలు మాకు మద్దతు తెలిపారు. గతంలో వీళ్ళు చేసినటువంటి విధంగానే ఇప్పుడు తీర్పులు ఉంటాయి, వీళ్ళు చేసినటువంటి విధంగానే ఈరోజు స్పీకర్ గారి నిర్ణయం ఉంటుంది. స్పీకర్ గారు ఎప్పుడు కూడా ఏదున్నా ఈ గతంలో ఉన్నటువంటి కుటుంబ పార్టీలాగా కాకుండా కోర్టు తీర్పును గౌరవిస్తూ కోర్టుకు కరెక్ట్ అయినటువంటి సమాధానం ఇస్తూ ప్రజాబద్ధంగా గతంలో వీళ్ళు నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. హైకోర్టు 10 సార్లు చెప్పినప్పటికీ కూడా నోటీసులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశించిన వెంటనే ఈ రోజు స్పీకర్ గారు 5 మంది ఎమ్మెల్యేలకు ఈ రోజు నోటీస్ ఇచ్చిండ్రు, రేపు ఒక 5 మందికి నోటీస్ ఇస్తారు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి రీప్లే తీసుకుంటారు. నిజంగానే కోర్టులో ఈ రోజు దానం నాగేందర్ గారు ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేసిండ్రు, దాని మీద ఏదైనా టెక్నికల్ గా ఉంటే కోర్టు తీర్పిస్తే కంపల్సరీగా ఎవరు స్పీకర్ గారు దానిపైన నిర్ణయం తీసుకుంటారు. దీనిపైన పార్టీ చర్చిస్తుంది. ఇంకా మాట్లాడదామండి. ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, స్పీకర్ అయితే నోటీసులు పంపించారు, ఈ నోటీసుల ప్రకారం వాళ్ళు ఇచ్చిన సమాధానం ఆధారంగానే చర్యలు ఉంటాయని చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎలా చేసిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎలా చూడాలి సార్? కాంగ్రెస్ పార్టీకి అదే ధైర్యం కదా. బీఆర్ఎస్ అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదే తరాలో స్పీకర్ గారు అదొక ఆనవాయితీ కష్టం లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు, మెంటల్ గా మొదలే ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ప్రస్తుత స్పీకర్ గారు మొదట్లోనే వారి యొక్క
మాట పర్సనల్ అభిప్రాయం చెప్పడం జరిగింది. ఏమని, పార్టీ ఫిరాయింపులకు నేను సమర్థించను, అది మంచి పద్ధతి కాదు అని. నైతికంగా వారు మాట్లాడే మాటలు ఇప్పుడు ప్రాక్టికల్ గా, టెక్నికల్ గా, లీగల్ గా మరి బీఆర్ఎస్ యొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరినటువంటి పిక్చర్స్, ఫోటోలు, ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ ఫోటోలు దిగినటువంటి కండువాలు కాంగ్రెస్ కాదు, అవి జాతీయ జెండా అని చెప్తున్నప్పటికి కూడాను తెల్లారి పేపర్లలో, న్యూస్ టీవీలలో వచ్చిందేమని, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ చేరి. కానీ ఖండించినా తెల్లారి ఎవరైనా ఖండించినా నేను చేరలేదని చెప్పేసి. ఇది నైతికతకు సంబంధించిన విషయం విజయ్ గారు. ప్రజలు నవ్వుకుంటా ఉంటారు అక్కడ వారి యొక్క కాన్స్టిట్యూన్సీలలో. కొద్దిపాటి ఫాలోవర్స్ మీ ఎంబడి తిరగవచ్చు కాక, కానీ నైతికంగా మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఆత్మను చంపుకొని, స్వాభిమానాన్ని చంపుకొని మీ స్టాండ్ మార్చుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఈ యొక్క రిట్ పడడం వల్ల, లేకుంటే ఎస్ఎల్పి కావడం వల్ల బిఆర్ఎస్ రైట్ శ్రీనివాస్ గారు, రైట్ ఆయన వారి యొక్క స్టాండ్. మరి కాంగ్రెస్ పియూసీ చైర్మన్ గా మరి గాంధీ గారు రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీకి ఇచ్చినమంటారు. ఆయన అపోజిషన్ కాబట్టి అపోజిషన్ ఆనవాయితీ ప్రకారంగా టిఆర్ఎస్ ఇచ్చే పేరు మాత్రమే ప్రతిపాదించే పేరుకు పియూసీ చైర్మన్ ఇవ్వాలి. అది కాలేదు. వారు గాంధీ గారు కాంగ్రెస్ లో చేరినారు కాబట్టి వారికి ఇచ్చినారు. ఏమనంటే బీఆర్ఎస్ కాబట్టి మేము ఇచ్చినామని చెప్పి. ఇదంతా ఇల్లాజికల్ గా, అనైతికంగా మాట్లాడే మాటలు, పనిచేసే తీరు అదే ఉన్నది. కాబట్టి స్పీకర్ ఏం చేస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆ 5 మట్టుకే రద్దు చేస్తారా, డిస్క్వాలిఫై చేస్తారా, లేదా కొనసాగింపుగా 5 ఏళ్ల కాలం పాటు కాలయాపన చేస్తారా అని టైమే చెప్తుంది. కానీ నైతికత ఇంపార్టెంట్. మీరు ఆత్మను చంపుకొని ఒక పార్టీ నుంచి గెలిచి రెండో పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఒక పార్టీ నుంచి గెలిచి రెండో పార్టీలో మంత్రి అవుతారు గత సర్కార్లో. ఇది ఎక్కడి నైతికతను అర్థం కాదు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు నీకు మంచేదో చెడేదో సుప్రీంకోర్టు చెప్పన్నా? అంటే ఇంతకుముందు శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, గతంలో ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్తే వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇచ్చారు అంతే అని చెప్తున్నారు. ఇది మరి వాళ్ళ పార్టీని ప్రజాస్వామ్యంగా అధికారంలోకి వచ్చిన పార్టీని ఎలాగా మరి పడగొడతామని చెప్తారు? అది నైతికత కాదు కదా అని అంటున్నారు. అదే చెప్తున్నా విజయ్ గారు. ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ కోసం హౌస్ లో వస్తే, బల నిరూపణకు వస్తే, విప్ జారీ చేసిన తర్వాత కూడా తిరుగుబాటు చేసి ఇటు ఓటు వేస్తే అది అనుకుందాం మద్దతు ఇచ్చినామని చెప్పి. ఆ సందర్భం రాలే కదా, ఆ పరిస్థితి రాలే కదా. మద్దతు ఏంది? ఇక్కడ మద్దతు అవసరం ఏమున్నది? ఆల్రెడీ యూ గాట్ మెజార్టీ. 44 గెలిచినారు మీరు, ఇంకేం అవసరం ఉన్నది మీకు? మీ పార్టీలో ఎవరైనా తిరుగుబాటు చేసినా వాళ్ళన్నా పడగొడతామని 1,00,000 అంటారు. మీ పార్టీ సమైక్యంగా ఉన్నది కదా, మీ ఎమ్మెల్యేలు ప్లస్ ఒక సిపిఐ ఉన్నారు కదా మీ ఎమ్మట. అది కాకుండా ఇంకెవరైనా ఉండొచ్చు ఎంఐఎం లాంటి వాళ్ళు. సో ఆ అవసరమే లేనప్పటికీ కూడాను ఈ యొక్క డిఫెన్స్ స్టాండ్ తీసుకోవడం అనేది మీది అనైతికతనే కాంగ్రెస్ పార్టీ. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడాను ఇవాళ కాంగ్రెస్ లో చేరిన దాన్ని కూడా సమర్థించుకోవడం, మళ్ళీ తిరిగి వచ్చేసి అది అనైతికమే. తప్పేదో ఒప్పేదో ఈ స్థాయి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, 1,00,000 ఓట్లు పొందినట్టు నాయకులకు కోర్టులు చెప్పాలన్నా సార్ అర్థం కాదు. వాళ్ళు విఘ్నత లేదా, వివేకం లేదా, చదువు సంస్కారం లేదా వాళ్లకు? మీకు దమ్మే ఉంటే మాట్లాడి శ్రద్ధైన పర్లేదు. కానీ ఏదేమైనా రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డు పెట్టుకుని వీళ్ళు పార్టీలు మారడం, వాళ్ళకి అనుకూలంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది అనాదిగా వస్తుంది. అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి, ఒక పార్టీ కాదనే అది విమర్శలు. ఇక్కడ అనైతిక టెక్నికల్ గా చూడండి మీరు. కాంగ్రెస్ గెలిచిన వ్యక్తి వారు సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి అయినారు టిఆర్ఎస్. ఇక్కడ బిఆర్ఎస్ గారు కాంటాక్ట్ చేసిన వ్యక్తి నాగేందర్ గారు, దానం నాగేందర్ గారు క్యాండిడేట్ అవుతారు. ఇది ఎట్లా లాజికల్ అవుతుంది, ఎట్లా టెక్నికల్ అవుతుంది? కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ 10 మందికి చెప్పే పార్టీ కదా ఇది. ఇట్లా దిగజారు రాజకీయాలు ఏంటి? దమ్ముంటే నాగేందర్ గారు
దానం నాగేందర్ గారు కాంటాక్ట్ చేసినారు కదా. అంటే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలనే పడగొట్టి వాళ్ళ అనే విమర్శ కూడా ఉంది కదా, మరి అది మాత్రం నైతికత అంటారా? ఎక్కడ 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 పడగొట్టారు? గతంలో మహారాష్ట్రలో జరిగింది ఏంటి? శివసేన కలుపుకుని అధికారంలోకి రావడం అది కరెక్టా? సీనియర్ జర్నలిస్ట్ కర్ణాటక పార్టీలో చీలికలు వచ్చి వారు కోర్టు ద్వారా డైరెక్షన్ పొందిన తర్వాత మాకు సపోర్ట్ చేసినారు. గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్లో మా యొక్క 29 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామా చేసి మా పార్టీకి గెలిచినారు. కర్ణాటకలో 21-22 మంది రాజీనామా చేసి బీజేపీ చేరిన తర్వాత మేము టికెట్ ఇచ్చి కాంటాక్ట్ చేయించినాం తప్ప ఎక్కడ కూడా ఆ యొక్క పార్టీ నుంచి గెలిచి మా పార్టీలో చేరిన దాఖలాలు చూపించండి. నాకు మా పార్టీలో డైరెక్ట్ గా మెంబర్షిప్ తీసుకున్న దాఖలాలు చూపించండి. చేరిండ్రు అంటే 2/3 ఉండొచ్చు. వేరే వాళ్ళు చట్టం సపోర్ట్ చేస్తున్నారు మాకు, ఆ చోట మా పార్టీ చేర్చుకున్నది 2/3 యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ అధికారం ఆ పార్టీ సభ్యులంతా చేరినారు. 2/3 బియాండ్ 2/3. అలా అనుకుంటే గతంలో బీఆర్ఎస్ చేసింది కూడా తప్పు కాదన్నట్టుగానే అనుకోవచ్చు కదా మరి. నేను అది తప్పే ఇది తప్పే సార్, అది తప్పే ఇది తప్పే, ఏదైనా తప్పే. బీఆర్ఎస్ అయితే ఒక పార్టీ నుంచిందా? ఆ యొక్క వైసీపీ పార్టీని కొలాబ్ చేసింది, సిపిఐ పార్టీని ఒక్కగానొక్క ఎమ్మెల్యే కొలాబ్ చేసింది, కాంగ్రెస్ పార్టీని కొలాబ్ చేసింది, ఇండిపెండెంట్ కొలాబ్ చేసి బీఆర్ఎస్ తక్కేసింది. పాపపు రాజకీయాలు, అనైతిక రాజకీయాలు, ప్రజలు నవ్వుకునే రాజకీయాలు చేయడం, మన సభ్య సమాజంలో మైకులు పట్టుకుని పెద్ద మాటలు మాట్లాడితే అది గొప్పతనం కాదు. ఎవరైనా కావచ్చు కాక, నా మిత్రులే ఉన్నారు కాక, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు అందరు కూడా, కానీ అది కాదు. యూ స్టిక్ టు యువర్ పాలసీస్, స్టిక్ టు యువర్ లాజికల్ టెక్నికల్ స్టాండ్. అది లేకుండా ఇష్టారీతన అవకాశవాదం కోసం రాజకీయాలు చేస్తా అంటే తెల్లారి చెప్తారు, ప్రజలకు జవాబు చెప్తారు సార్, తప్పదని చెప్తారు. రైట్. మనతో పాటు లోడంగి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. గోవర్ధన్ గారు నమస్తే అండి. మొత్తానికి బీఆర్ఎస్ అయితే కొంతకాలంగా ఫిరాయింపుదారుల మీద యుద్ధమే ప్రకటించింది, కోర్టుకు వెళ్ళింది. మొత్తానికి సుప్రీంకోర్టు అయితే 3 నెలల కాలపరిమితి విధించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సార్ ఎలా చూస్తారు? ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ సందర్భంగా ఒక విషయం అయితే మాట్లాడుతాం. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భవిష్యత్తు విషయం కూడా. ఎందుకు నేను భవిష్యత్తు విషయం అంటున్నంటే, తుక్కుగూడ మీటింగ్లో ఇదే రాహుల్ గాంధీ గారు వచ్చి మీటింగ్లో మాట్లాడుతూ, మేము అధికారానికి వస్తే పార్టీ ఫిరాయింపులు చట్టం తెస్తాం, చట్టాన్ని అమలు చేస్తాం, దేశవ్యాప్తంగా చేస్తామని ఒక నినాదాన్ని తీసుకుంటాం. రెండోది రేవంత్ రెడ్డి అయితే అన్నాడు, ఆ ఇంటి కాకి కూడా మా ఇంటికి తాకనీయమని మాట్లాడాడు. ఈ సందర్భంగా మేము కూడా అప్పుడు మాకు టెక్నికల్గా ఉన్న ఇష్యూతో మా దాంట్లోకి వాళ్ళు చేయలేరు, అది అయిపోయింది. మీరు చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రచారం చేశారు పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు ఈ సందర్భం ఏంది, మీ మారిన ఎమ్మెల్యేలు ఇలా వాస్తవంగా ఏంటంటే, ఎవరైనా ఈ ఎమ్మెల్యేలు ప్రమాణం చేసేటప్పుడు తన ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు ప్రజలు ఎన్నుకోబడ్డారు, ఏదో సెలెక్ట్ అయిన వాళ్ళు, ఇది ఎలక్టెడ్ అయింది. కాబట్టి ఇంతమంది ప్రజలను మోసం చేసి ఇట్లా చేసి రేపు ఈరోజు తప్పని పరిస్థితిలో సుప్రీంకోర్టు కూడా తన పరిధిలో లేదు కాబట్టి, సుప్రీం తన స్పీకర్ గారికి అధికారం ఉంది కాబట్టి స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు స్పీకర్ గారు ఏదున్నా అధికార పార్టీ సంబంధించిన వ్యక్తి. రెండోది, ఇలా కాంగ్రెస్ పార్టీకి తీసుకోవాల్సిన వాళ్ళు చేస్తున్న చర్చని ముందుకు రావాలంటే, ఆ నీతి నిజాయితీ నిలబడాలంటే, రేపు భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలో ఒక మార్పు రావాలంటే, దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు అన్న మాటకు విలువ దక్కాలంటే ఇలా స్పీకర్గా సరైన నిర్ణయం తీసుకుంటే తప్ప, ఇది కూడా ఏదో టెక్నికల్ అంశం పెట్టి ఏదో ముందు పెట్టి తీసుకుంటే మాత్రం మొత్తం యావత్ కాంగ్రెస్కే ఇది భవిష్యత్తు దెబ్బ. రెండోది, ఈ విషయానికి వచ్చినప్పుడు మేము కూడా ఇప్పుడు మాకు కూడా రేపు ఏమవుద్ది, మేము గతంలో చేసిన సమస్యలలో కొన్ని ఇబ్బందులు కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడు మళ్ళీ ఎవడో ఒక్కడికి కూడా గెలవాలి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, అది మాకు నష్టం కూడా జరిగింది. ఇప్పుడు అది కూడా మా పార్టీ కూడా గుణపాఠమే. కాబట్టి నేను అందుకనే ఈ సందర్భంగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఈ సందర్భంగా మేము చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తుపాకీ ఉంది, వాళ్ళు ఎటు బెలుస్తారో ఆలోచించండి. మంచి వైపు బెలిస్తేనేమో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి
ఒక కొత్త నూతన ఒరవడి వస్తుంది. ఇది కాక చేయకపోతే మాత్రం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భవనమైంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక్క విషయాన్ని కూడా అమలు జరగదు. రేపు తన పార్టీకే ఇది కూడా ముప్పు రాబోతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆలోచించాలంటే ఎవరు తెలుసు, అందరు చేయని విషయం. ఇవాళ మామూలు చిన్నపల్లిగా అడిగినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మారారు. గ్రామాల్లో పోతే మీరు చెప్పినట్టు అందరూ చెప్తారు గోవర్ధన్ గారు, ఆయన ఆ పార్టీ మారారన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ వాళ్ళని అడిగితే మేము పార్టీ మారలేదని చెప్తారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులు కూడా సమాధానం అదే చెప్తారని చెప్తున్నారు. అప్పుడు టెక్నికల్గా వాళ్ళు మీ పార్టీలో ఉన్నట్టే గానే పరిగణించాల్సి వస్తుంది. అందుకనే చర్యలు తీసుకోలేదని చెప్పి రేపు స్పీకర్ చెప్పే పరిస్థితే కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మరి తర్వాత కార్యాచరణ ఏంటి మీది? ఇప్పుడు స్పీకర్ గారు తన అత్యున్నత పదవిలో ఉండి, అత్యున్నత అధికారం ఉండి, స్పీకర్కు ఉన్న గౌరవాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా నిలబెట్టవలసిన ఆయన గౌరవం. రెండోది, అది కాక తీసుకుంటే మీ భవిష్యత్తులో మళ్ళా సుప్రీంకోర్టుకు మాకున్న ఎవిడెన్స్ని మేము పెట్టుకోవడానికి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం ఇది. ఎందుకు అంశం ఉంటుందంటే దేశవ్యాప్తంగా రేపు రాహుల్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకురాబోతా, పార్టీ ఫిరాయింపు చట్టం చేస్తామని మన ఎన్నికల్లో తిరిగిండు. ఆ చట్టాన్ని అమలు చేయాలంటే తన రాష్ట్రంలో వచ్చిన అధికారాన్ని అమలు చేయనప్పుడు రేపు దేశంలో అమలు చేస్తారని ఎట్లా ప్రజలు నమ్ముతారు? కాబట్టి తన ఆత్మకు సంబంధించిన, తన నిజాయితీకి సంబంధించిన, ఆ పార్టీకి సంబంధించిన గౌరవాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మేము అనేది అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది ఇప్పుడు పార్టీలు గోవర్ధన్ గారు, పార్టీలు ఎన్నికల టైంలో చాలా చెప్తూ ఉంటాయి. రాహుల్ గాంధీ చెప్పొచ్చు, లేకపోతే కేసీఆర్ చెప్పొచ్చు. ఇవన్నీ నిజంగానే అన్నీ అమలయ్యే పరిస్థితి ఉందంటారా? నిజంగానే ఖచ్చితంగా నాకు తెలిసి ఇది ఏదో ఒక ఖచ్చితంగానైతే అమలు జరుగుతాయి. బై ఎలక్షన్స్ అయితే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే రేపు అన్ని పార్టీల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది ఖచ్చితంగా నాకు తెలిసి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఏదైనా ఇది ఎవిడెన్స్ సంబంధించిన విషయం. ఎందుకంటే చట్టంలో ఏది తీసుకోవాలన్నా స్పీకర్ కూడా నేను ఈ ఎవిడెన్స్ కాదని చెప్పలేడని అనుకుంటున్నా. ఏదైనా ప్రూవ్ చేయాలంటే వీళ్ళు చేరలేదని వాళ్ళకి ఇచ్చిన దాని మీద నిరూపణ చేయగలిగారు కదా. ఊరికనే ఇదేదో మనకు చిన్నపిల్లగాలు మాట్లాడుకునే విషయం కాదు కదా. ఇది కోర్టులో జరుగుతున్న వ్యవహారం. ఇది సుప్రీంకోర్టు దేశానికి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్. సుప్రీంకోర్టు కూడా ఇందాక శేషు గారు చెప్పినప్పుడు కూడా అదే చెప్పారు. ముఖ్యంగా కోర్టులు ఏం చెప్తాయంటే ఇది స్పీకర్ పరిధిలో ఉంది, స్పీకర్ చర్యలు తీసుకోమని చెప్పింది. దానికి ఒక కాల పరిమితి కూడా విధించింది. నోటీసులు ఇచ్చారు. వాళ్ళు చెప్పిన సమాధానం ఆధారంగా మళ్ళీ కోర్టుకు వినిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏం చెప్తుంది? మళ్ళీ స్పీకర్ పరిధిలోకి వెళ్తుంది కదా. అందుకే నేను ఏమంటున్నానంటే ఇలా రెండు విషయాలు ఉన్నాయండి. కోర్టు కూడా అవసరమైనప్పుడు జోక్యం చేసుకునే రైట్ ఉంది. సందర్భం వచ్చినప్పుడు నీతి నిజాయితీ సంబంధించిన, ఎందుకంటే అంతో ఇంతో ఇప్పుడు కోర్టుల మీద గౌరవం ఉంది. ఇది స్పీకర్ గారు తీసుకోలేదనుకో అప్పుడు ఇంటర్ఫీర్ కావచ్చు, ఏదైనా అవకాశం ఉంది. అప్పుడు డిస్క్వాలిఫై అవకాశం కూడా కోర్టు తీసుకునే అవకాశం ఉంది. అది ఎప్పుడు మన స్పీకర్కి ఎందుకు ఇచ్చారు? ఆయన పరిధిలో ఉంది కాబట్టి ఆయననే దేశమని ఆయనే తీసుకోమని ఇచ్చింది. కాబట్టి ఆ పరిధిని అమలు చేయనప్పుడు మళ్ళా మాకున్న అవకాశం సుప్రీంకోర్టే, ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పుడు ప్రజలకు ఇక్కడ న్యాయం జరిగినప్పుడు ఏం చేస్తాం? సుప్రీంకోర్టుకే పోతాం. అప్పుడు కూడా కోర్టు పరిశీలిస్తుంది, వాస్తవాలు గ్రహిస్తుంది. అప్పుడు కోర్టు సానుకూలమైన ఆర్డర్ వస్తుంది తప్ప నెగిటివ్ అయితే రాదు. ఇది ఎందుకంటే దేశంలో కూడా ఇది ఒక చర్చగా జరుగుతుంది. ఒక చట్టం రావాలనే వాతావరణం వస్తుంది కాబట్టి అన్ని పార్టీల నుంచి కూడా రేపు మద్దతు రాబోతుంది. ఇది ఒక మన రాష్ట్రం సంబంధించే కాదు, దేశవ్యాప్తంగా ఉంది. రెండోది, ఇది కాంగ్రెస్ పార్టీకి సవాల్ కూడా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు, ఎందుకంటే ఇలా ప్రజలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడో ఓటర్ లిస్ట్ తప్పైతే రాహుల్ గాంధీ గారు చెప్పారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీ పార్టీ వారికి సంబంధించిన వాళ్ళు 6 నెలల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నాం అంటూ కూడా ప్రకటన చేయడం తప్పే కదా. మరి ఇది నైతికత కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు కదా. ఆ క్రమంలోనే చాలామంది ఎమ్మెల్యేలు మద్దతు తీసుకున్నామని చెప్తున్నారు. నేను ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇంకొక విషయం చెప్తాను. కడియం శ్రీహరి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, ఆ వ్యక్తే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాడు. రెండోదండి, రెండు విషయాలు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రజలే ఉండరు. ఎందుకు చెప్పనా, ఇలా ఒక్క హామీ కూడా అలా అమలు చేయలేదు. రెండోది, ఇప్పుడున్న మా పార్టీలో జైలు కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ జైలు ఎందుకు వెనకం చేస్తున్నారు? ఇప్పుడు దూకి మేము బురదబాయలు దూకినాం, ఎందుకురా ఈ బురద మళ్ళీ అంటుందని వాళ్ళు ఇప్పుడు మా పార్టీ అని చెప్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భం చెప్పేది ఏంటంటే, చెప్పినా చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక ఏమంటారు, ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఏ అమలు చేయలేని పరిస్థితి. కాంగ్రెస్ ఇవాళ రైతులు చూడండి, ఎన్నడన్నా యూరియా కోసం లైన్లు కడుతున్నారు, 100 కిలోమీటర్ల లైన్లు కడుతున్నారు. యూరియా ఎన్నడూ తిట్టలేని రైతులు తిడుతున్నారు, కాంగ్రెస్ రైతులే తిడుతున్నారు. ఇవాళ మనం ఒక ఊరికి ఫోన్ చేస్తే యూరియా లేక, ఇబ్బంది లేక
ఉదయం 3 రోజుల నుంచి తిరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఏం చేశారంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టదలుచుకుంటే అయితే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. కానీ గోవర్ధన్ గారు అదే ఒక్క మంచి విషయం నిర్ణయం చెప్పండి, తీసుకుంటే గతంలో మీరు టెక్నికల్గా కలుపుకున్నారు, ఇంకో రకంగా కలుపుకున్నారు అన్న విషయం పక్కన పెడితే కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, అటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు మొత్తం అంతా మీ పార్టీలో కలిపేసుకున్నారు. అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఓ మీరు చేసిన పనే మేము కూడా చేసామని చెప్తున్నారు. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నారు? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఆ రోజు టెక్నికల్గా 2/3 ఉంటే మేము తీసుకున్నాం. రెండోది మాకు కూడా నష్టం జరిగిందిగా. ఏం జరిగింది? మేము మాకు ఇచ్చిన చేర్చుకునే ఎమ్మెల్యేలు ఎవరైనా గెలిచిరా? అవును, అవును, అదే చెప్తున్నారు. ఇప్పుడు మీకు అప్పుడు ఎవరైతే మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళు గెలవలేదు. అలాగే ఇప్పుడు మీ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ టైం గెలవరేమో. మీరు అలా ఎందుకు వదిలేయట్లేదు? మేము సమీక్షించుకుంటున్నాము. దీనివల్ల మాకు నష్టం కూడా జరిగింది. రెండోది మా విషయం ఏంటంటే రేపు ఈ పార్టీ కాదు, ఇంకే పార్టీ అయినా మా పార్టీలో ఉన్న కూడా ఏదైనా తప్పు చేయడం చూస్తూనే ఒక అనుభవంతో వచ్చినా మేము దాని మీద చర్య తీసుకోవాలని మేము నిర్ణయానికి వచ్చినాం కాబట్టి ఇక్కడ తీసుకోకపోయినా సుప్రీంకోర్టు దాకా పోయినాం. సుప్రీంకోర్టు నుంచి కూడా ఇప్పుడు ఇలా స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇప్పుడు రేపు ఏ పార్టీ అయినా, రేపు మా పార్టీ కూడా ఇట్లాంటి మేము ఇంత కొట్లాడి సుప్రీంకోర్టులో పోయి కొట్లాడి రేపు మేము భవిష్యత్తులో కూడా ఇట్లా చేర్చుకుంటే కూడా మాకు కూడా రేపు నష్టం జరుగుతుంది కదా. అందుకని ఒక నష్టం జరిగింది, ఒక నష్టం ద్వారా ఒక వచ్చిన అనుభవం ద్వారా ఇలా ఆ పార్టీలో కాదు ఏ పార్టీలోనే ఇట్లాంటి వాతావరణం రావద్దని ఉద్దేశంతోనే ఈరోజు మేము సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి నేను అనుకుంటున్నా, నాకు తెలిసి అయితే ఖచ్చితంగా బై ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. రైట్. శేషు గారు మీరు ఏమంటారు? ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుందని చెప్పి బీఆర్ఎస్ గోవర్ధన్ గారు అంటున్నారు. నిజంగా వచ్చే అవకాశం ఉందా? నిజంగా ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టుగానే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ఫలానా పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వెళ్ళడం అనేది ప్రజల నమ్మకాన్ని, ఆ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసినట్టే కదా. ఒక పార్టీ ప్రతినిధిగా అన్నకి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పుబట్టలేం. కానీ నాకున్నటువంటి పరిజ్ఞానం, నేను గత 30 ఏళ్లుగా చూసినటువంటి పార్టీ ఫిరాయింపులను చూస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే ఒక్కళ్ళు ఇద్దరు తప్ప మిగతా ఎవరిపైన వేటుపడేటటువంటి అవకాశం లేదు, ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం లేదు. దీంట్లో 2 కోణాలు ఉంటాయండి. ఒకటి చట్టము, రెండోది నైతికత. అల్జాపూర్ శ్రీనన్న చెప్పారు కదా నైతికత అని. చట్టం ఏం చెప్తుంది, నైతికత ఏం చెప్తుంది? నైతికత ప్రకారం అయితే ఒక బీ ఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళు ఇంకొక పార్టీలోకి వెళితే మోరల్ గా రాజీనామా చేయాల్సిందే. అది నైతికత. బట్ ఎంతమంది నైతికతని పాటిస్తున్నారు అనేది ఒకటి మనం చూడాలి. ఇక చట్టం ఏం చెప్తుందంటే ఒక సభ్యుడు పైన అనర్హత వేటు వేయటం అంత సింపుల్ కాదు, అంత ఈజీ కాదు. ఒక సభ్యుడి పైన వేటు వేయాలంటే ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ స్పీకర్ ముందు పెట్టగలగాలి మనం. స్పీకర్ దానికి సంతృప్తి పడాలి. స్పీకరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగలిగి ఉండాలి. తీసుకోవటానికి తను ఇష్టపడాలి. అప్పుడే ఒక సభ్యుడి పైన అనర్హత వేటు పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏదో ఒక పేపర్లోనో టీవీలోనో వార్త వస్తే దాని ఆధారంగా మీరు పలానా సభ్యుడి పైన చర్య తీసుకోండి అంటే స్పీకర్ తీసుకోడు. అది కాంక్రీట్ ఎవిడెన్స్ గా భావించరాదు. కాబట్టి పేపర్లోనో పత్రికలోనో టీవీలోనో ఒక వార్త ఆధారంగా ఏ సభ్యుడి పైన అనర్హత వేటు వేయలేము. నేను కాంక్రీట్ ఎవిడెన్స్ ఏంటో ఒక ఉదాహరణ చెప్తాను. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన తెలుగుదేశం ప్రభుత్వము అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆ అవిశ్వాస తీర్మాన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక విప్ జారీ చేసింది. ఆ విప్ ఏంటది? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మీరు అనుకూలంగా ఓటు వేయాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 18 మంది శాసనసభ్యులు ఓటు వేయలే, ఎగనెస్ట్ గా ఓటు వేశారు. ఆ 18 మందికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే విప్పును ధిక్కరించారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా సభ్యత్వాలు కోల్పోయారు. ఉప ఎన్నికలు కూడా జరిగాయి. మనం పరకాలలో ఉప ఎన్నిక జరిగింది, కొండా సురేఖ గారు అట్లనే డిస్క్వాలిఫై అయితే మీకు ఆంధ్రప్రదేశ్లో 17 శాసనసభ స్థానాలకు అట్లనే ఉప ఎన్నికలు జరిగాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. అది దట్ ఈస్ అ కాంక్రీట్ ఎవిడెన్స్. బట్ ఇప్పుడు ఇక్కడ కాంక్రీట్ ఎవిడెన్స్ స్పీకర్ ముందు బీఆర్ఎస్ పెట్టాలా. ఆ పెట్టే క్రమంలో మీరు అన్నట్టు ఒక్క దానం నాగేందర్ విషయంలోనే కాంక్రీట్ ఎవిడెన్స్ కనపడుతుంది తప్ప మిగతా ఎవరి దగ్గర కూడా ఆ కాంక్రీట్ ఎవిడెన్స్ ని మనం చూపెట్టలేం. కాబట్టి స్పీకర్ అంటారు నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి
నేను సంతృప్తి చెందాను కాబట్టి నేను ఆ సభ్యుల పైన నేను అనర్హత వేటు వేయటం లేదు అని అంటే వాట్ నెక్స్ట్ ఏముంటది దీంట్లో? మళ్ళా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళా మొదటి నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఒక అంశం. అయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గత కొంతకాలంగా ఇప్పుడే ఫిరాయింపులు జరగలేదు కదా. బీఆర్ఎస్ టైంలో 2 సార్లు ఫిరాయింపులు జరిగితే చట్టబద్ధంగా జరిగాయి. 2/3 మెజారిటీ అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఎల్పీని మెర్జ్ చేసుకున్నారు. అంటే ఫిరాయింపుల నిరోధక చట్టానికి అనర్హత వేటుకు దొరకకుండా పనిచేశారు. అది బీఆర్ఎస్ తప్పిదమని అనుకోండి, లేకపోతే బీఆర్ఎస్ చట్టాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది అనుకోండి, ఏమన్నా అనుకోండి. బట్ వెరాజ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 39 మంది శాసనసభ్యులు గెలిస్తే 2/3 ప్రకారం 26 మంది పార్టీ ఫిరాయిస్తే ఈ కేసులన్నీ ఉండవు, ఈ గొడవ అంతా ఉండదు. బట్ ఇప్పుడు గొడవ ఎక్కడొచ్చింది? ఇప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రకారం కాకుండా 10 మంది మాత్రమే పార్టీ ఫిరాయించారు కాబట్టి ఈ 10 మంది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట పరిధిలోకి వస్తారు కాబట్టి మీరు వీళ్ళపైన చర్య తీసుకోండి, డిస్క్వాలిఫై చేయండి అని బీఆర్ఎస్ అంటుంది. బట్ కాంగ్రెస్ ఏమంటుందంటే సరైనటువంటి ఆధారాలు లేవు, వాళ్ళు మా పార్టీలో చేరలేదు, మా పార్టీ సానుభూతి పరులుగానే ఉన్నారు అని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. బట్ ఈ సానుభూతులు లేకపోతే ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది నైతికంగా తప్పు, బట్ చట్టపరంగా న్యాయమే, కానీ నైతికపరంగా తప్పు అవుతుంది. అందుకే చట్టం వేరు, నైతికత వేరు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇక రెండోది, స్పీకర్లు నిష్పక్షపాతంగా పనిచేయటం లేదు కాబట్టే డిస్క్వాలిఫికేషన్ జరగదంటున్నాను నేను. ఉదాహరణకు మీకు జరిగిన ఉదాహరణ చెప్తాను. 2000 ఇంకా చాలా గమ్మత్తైన విషయం మీకు స్వతంత్ర టీవీ ద్వారా నేను మొట్టమొదటిసారి ఈ మాట చెప్తున్నాను, ఇంకా చర్చలోకి ఎప్పుడు రాలే ఇది. 2023లో మీకు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి 6 శాసనసభ్యులు పార్టీ ఫిరాయించి బీజేపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థికి ఓటేశారు. అప్పుడు స్పీకర్ ఇమ్మీడియట్ గా 6గురిని డిస్క్వాలిఫై చేశారు. అంటే అధికార పార్టీ నుంచి ఫిరాయించారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్పీకరు ఇమీడియట్ గా 6 సభ్యుల్ని డిస్క్వాలిఫై చేశారు. ఇప్పుడు తెలంగాణకి రండి, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నుంచి ఫిరాయించారు కాబట్టి అధికార పార్టీలో ఉన్న స్పీకరు నిర్ణయం తీసుకోవటంలో ఇంతకాలం వెయిట్ చేశారు. అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం. అంటే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, అక్కడ ఒక న్యాయాన్ని స్పీకర్ పాటిస్తే ఇక్కడ ఒక న్యాయాన్ని స్పీకర్ పాటిస్తే ఏది నైతికత అవుతుంది? ఏది స్పీకర్లు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలి మనం. రెండోది, బీజేపీ మా అల్జాపూర్ అన్న పెద్ద సూక్తులు చెప్తున్నారు కదా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా ఎవరు చేసినా తప్పే. ఇవాళ బీఆర్ఎస్ తప్పులు చేసింది, కాంగ్రెస్ తప్పులు చేసింది, బీజేపీ తప్పులు చేసింది, చట్టాలను అపహాస్యం చేసింది, ఫిరాయింపులను ప్రోత్సహించింది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ 6 శాసనసభ్యులు ఓట్లు ఎట్ట తీసుకొని రాజ్యసభ స్థానాన్ని గెలిచారు హిమాచల్ ప్రదేశ్ లో? అది అనైతికం కాదా? మీరు తీసుకోకుండా ఉండాల్సింది కదా. మరి అక్కడ మీరు అనైతికత చేస్తారు. అంటే ఏ రూపంలోనైనా మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు, అనైతికాలు చేస్తారు. మళ్ళా మీరు వచ్చి నీతులు వల్ల వేస్తే ఇవాళ అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినటువంటి వాళ్లే. ప్రజాస్వామ్యం పైన మీకు నమ్మకాలు లేవు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు తీవ్రమైన నేరాలకు పాల్పడితే 30 రోజుల్లో ప్రధానమంత్రి పదవి పోతుంది, ముఖ్యమంత్రి పదవి పోతుంది, కేంద్ర మంత్రి పదవులు పోతాయి, రాష్ట్ర మంత్రి పదవులు పోతాయి. మరి అక్కడ 30 రోజులని పెట్టావే, మరి పార్టీ ఫిరాయింపుల చట్టంలో కూడా ఎందుకు మార్పులు లేవు నువ్వు? అంటే పార్టీ ఫిరాయింపుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో బలపడి ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఓడగొట్టి మేము దగ్గర కలుపుకోవటానికి ఎత్తుగడే కదా. మరి ఇక్కడ ఎందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కూడా మార్పులు చేసి ఫిరాయించిన 24 గంటల్లోనే శాసనసభ్యుడు ఎంపీ యొక్క సభ్యత్వం రద్దు కావాలని ఒక చట్టం తెండి. అక్కడ ఆ చట్టం ఎంత గొప్పదో అంటే ముఖ్యమంత్రి పదవి తీసేయొచ్చు, ప్రధానమంత్రి పదవి తీసేయొచ్చు, కేంద్ర మంత్రి పదవి తీసేయొచ్చు, రాష్ట్ర మంత్రి పదవి తీసేయొచ్చు. అక్కడ 30 రోజులు టైం లిమిట్ పెడతారే. మరి ఇక్కడికి వచ్చేసరికి కోర్టులో అదే కదా వాదన. అరే అప్రాప్రియేట్ టైం అంటే ఎప్పుడండి? ఒక పార్టీ ఫిరాయించినటువంటి సభ్యుడి పైన మీరు డిస్క్వాలిఫై చేయడానికి అప్రాప్రియేట్ టైం అంటారు. వాట్ ఈస్ ద అప్రాప్రియేట్ టైం? బట్ ద కోర్ట్స్ హాస్ ఫిక్స్డ్ బై ది అప్రాప్రియేట్ టైం నౌ. ఇప్పుడు కోర్టు ఫిక్స్ చేసింది 3 నెలల లోపు మీరు నిర్ణయమే. వెదర్ ఇట్ ఈస్ ద నిర్ణయం డెసిషన్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ కోర్టుకు సంబంధం లేదు. బట్ దట్స్ ప్యూర్లీ కన్ఫైన్డ్ టు ది స్పీకర్ ఓన్లీ. స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాల్లో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళా కోర్టుకు పోవటం మళ్ళా మొదలవుతుంది, మళ్ళా అక్కడ ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి. ఇక ఒక్క మాట చెప్పినాక నేను ముగించేస్తాను. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే,
ఇవాళ ఎవరైతే ఈ ఫిరాయించిన 10 మంది తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్నారో లాయరు అభిషేక్ సింగ్ మన్వి, ఇతను కూడా బాధితుడే. కానీ ఇతని బాధను మర్చిపోయి ఫిరాయించిన వాళ్ళ తరపున వీళ్ళు గొప్పవాళ్ళని సుప్రీంకోర్టులో వాదిస్తున్నాడు. ఎందుకంటే Right. హిమాచల్ ప్రదేశ్ లో ఇతనే కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేస్తే వాళ్ళ పార్టీ 6 ఎమ్మెల్యేలకు ఓటేయకపోతే ఈయన ఓడిపోయిండు. ఈయన అక్కడ ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ అభిషేక్ మనుని తీసుకొచ్చి ఇక్కడ కేశవరావుతో రాజీనామా చేయించి కేశవరావు స్థానంలో ఇదే అభిషేక్ మను సంఘ్విని రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. చూసారండి ఏ పార్టీలు, ఏమిది, ఏంటి న్యాయం, ఎవరు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ఫిరాయింపులను అడ్డుకోవాలనుకుంటున్నారు, ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటున్నారు. ఇంత విచిత్రమైన రాజకీయం ఈ 3 పార్టీలు ప్రపంచంలో ఎక్కడైనా చేస్తాయండి? ఇది ఇది ఒక భారతదేశంలోనే, ఇది ఒక కాంగ్రెస్ కి, ఇది ఒక బిఆర్ఎస్ కి, ఇది ఒక బీజేపీకి మాత్రమే సాధ్యమయ్యే ఒక రాజకీయ క్రీడ. రైట్ ప్రజలు పిచ్చివాళ్ళు. రైట్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నిజంగా ప్రజలు పిచ్చివాళ్ళ కిందనే భావించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటే స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి. కానీ స్పీకర్ అలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక నిర్ణయాలు తీసుకోవాలి. అదే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైనా ఫిరాయితే వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ ఒక ఉదాహరణ కూడా చెప్పారు శేషు గారు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి. సరే, ఎలా చూస్తారు? స్పీకర్ నిష్పక్షపాతకపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ గారు, తెలంగాణలో ఒక మంచి సంస్కృతి ఉండే. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎవరు ఎమ్మెల్యేలు చనిపోయినా కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ పెట్టొద్దు, అక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని. ఇలా అనేకమైనటువంటి సాంప్రదాయాలకు ఈరోజు నీతి న్యాయం అనే మాట మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఆ హక్కు కోల్పోయింది. దీనన్నిటినీ పాతర పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన ఎమ్మెల్యేలు చనిపోయినా కూడా రాజకీయం చేసినటువంటి పరిస్థితి పాలేరులో కానీ, అదేవిధంగా మెదక్ జిల్లాలో జరిగినటువంటి ఎలక్షన్లో మనం చూసినాం. అప్పటి నుంచి సంస్కృతి మొత్తం కింద మీద అయినటువంటి పరిస్థితి. ఆ రోజు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఏకగ్రీవం చేసినంటే గతంలో చూసినాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి రాజీనామా చేసినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా విజయమ్మ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పార్టీ. ఏదున్నప్పటికీ కూడా ఈ సంస్కృతిని మనం కాపాడుకుంటూ వస్తే ఆ సంస్కృతి మనల్ని కాపాడుతుంది. కంచే చేను మేసిన విధంగా ఈ రోజు వీళ్ళు వ్యవహారం చేస్తే 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు మాట్లాడింది ఏంది? అవునండి తీసుకుంటాం, రాజ్యాంగం ఏమన్నా గొప్పదా, రాజ్యాంగాన్ని మార్చేద్దాం, రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుకులను వాడుకుందాం అనే విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ రోజు దీనికి పులి స్టాప్ పడాలంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ఈ మధ్య కాలంలో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఏదైతే 3 బిల్లులు తీసుకొచ్చిండ్రో అదే విధంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొస్తే దీనికి పులి స్టాప్ పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది కాంగ్రెస్ చేయదు, బీఆర్ఎస్ చేయదు, బీజేపీ చేయదు, ఎవరు చేయరు. కానీ రాజకీయంలో ఏం జరుగుతుంది? దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కంట్రోల్ చేయాలంటే ఈ బిల్లు తీసుకొస్తే మా కంట్రోల్లో ఉండరు. ఈ బిల్లు తీసుకురాకపోతే మేము ఏ రాష్ట్రంలోనైనా ఎమ్మెల్యేలను పడగొడతాం, ఏ పార్టీనైనా మా పంచన చేర్చుకుంటామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎప్పటికున్నా ఏ పార్టీ చేసినా, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసినా ప్రజాస్వామ్యానికి ముప్పే. ఇప్పటికైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మేమేదో ఈరోజు నైతికంగా ఒకటి, లీగల్ ఒకటి మాట్లాడుతున్నామని జబ్బలు జరుపుకోవట్లేదు. ఏదున్నప్పటికీ కూడా ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి మా పార్టీని రేవంత్ రెడ్డి గారు ఒక పేద మహబూబ్ నగర్ జిల్లా నుంచి, ఒక కింది స్థాయి జెడ్పీటీసీ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయితే ఈ కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ కుటుంబం కానీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆయనను 10 సంవత్సరం లోపు పడగొడతాం అన్నప్పుడు నైతికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా కేసీఆర్ గారు ఇలాంటి పని చేయడం తప్పు. ఏదేమైనా వినాలి. నేను చెప్పేది ఏంటంటే స్పీకర్ నిష్పక్షపాత గురించే ఇప్పుడు చర్చ జరుగుతుంది. స్పీకర్ నిజాయితీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుందా? స్పీకర్ నిర్ణయాల్లో ఎందుకు ఇలా వైరుధ్యం కనిపిస్తుంది? విజయ్ గారు, ఇక ఎట్లా కనిపిస్తుంది అంటే స్పీకరు 2 కళ్ళ లాంటి వాళ్ళు. 2 కళ్ళకు న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎక్కడున్నా కూడా, ఎక్కడైనా స్పీకర్ దేశంలో ఉన్నా, ఇప్పుడు బీజేపీ ఏమంటారు లోక్సభ స్పీకర్ అయినా, రాష్ట్రాల స్పీకర్లు ఎవరైనా కూడా అది మనకు కొంతకాలంగా రాజ్యాంగంలో ఆ రోజు అంబేద్కర్ గారు కానీ, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు గమనించలేదు.
వాళ్ళు అన్ని చేసిండ్రు కానీ ఈరోజు ఇలాంటి పార్టీ ఫిరాయింపులు వస్తాయి, ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూ వస్తుంది అని చెప్పి రైట్ పాప ఆ మహానుభావులు గమనించకపోవడం వల్ల మనకి ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. రైట్ ఈ పరిస్థితి టైం తక్కువగా ఉంది విజయ్ గారు, రైట్ ఈ పరిస్థితి పూర్తిగా కూడా వాళ్ళు ఎప్పుడైనా టెక్నికల్ గా ఓటేసినప్పుడు మాత్రమే, విప్పు జారీ చేసి ఓటేసినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క సభ్యత్వం కోల్పోతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కాలయాపన జరిగేటటువంటి పరిస్థితి ఉంటది. గతంలో వాళ్ళు ఇతర పార్టీలను ఏ విధంగా తీసుకొని మంత్రులు చేస్తే ఏ విధంగా అయితే ఉప ఎన్నికలు రాలేదో, ఇప్పుడు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినా లేదంటే వీళ్ళు పార్టీలో చేరకపోయినా నైతికంగా మద్దతు తెలిపితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము నిజంగానే బీఆర్ఎస్ పార్టీ పైన కనుసైగ చేస్తే వాళ్ళలాగా టెక్నికల్ గా యూజ్ చేసుకోవాలనుకుంటే, అధికార దుర్వినియోగం చేసుకోవాలనుకుంటే వాళ్ళ పార్టీ కూడా మొత్తం వచ్చి కాంగ్రెస్ లో విలీనం అవుతుంది. కానీ ఆ పరిస్థితి టైం తక్కువ ఉంది, మిగతా ఇద్దరు సభ్యులతో కూడా మనం మాట్లాడదాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆ పని చేయట్లేదు. రైట్ రైట్ శ్రీనివాస్ గారు, మీరేమంటారు? మీరు అనేక చట్టాలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే జైల్లో ఉంటే 30 రోజుల తర్వాత 31వ రోజు అనర్హత పడే విధంగా చట్టాలు తీసుకొచ్చారు. కానీ ఫిరాయింపుదారులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అలాంటి చట్టం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? వాజ్పేయి గారు ఫస్ట్ కాంగ్రెస్ ఇచ్చిన చట్టాన్ని ఇంకా దాన్ని పదుపుపరిచి వారి హయాంలో కొద్దిగా ఇంకా 50% తీసుకొచ్చినారు. ఇప్పుడు 2/3 తీసుకొచ్చినారు. ఇప్పుడు ఆయనతో కూడా దాంట్లో ఉన్న లొసుగుల కారణంగా ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కాబట్టి, టెక్నికల్ గా లూప్ హోల్స్ కారణంగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి కాబట్టి, ఇప్పుడు తప్పనిసరిగా సమయం సందర్భం చూసి మేము ఆ యొక్క చట్టం బిల్లుని ముందర పెడతాం. దేశ రాజకీయాల్లో ఈ అనైతికత, పార్టీ ఫిరాయింపులు, అమ్ముడు పోవడాలు ఇవన్నీ లేకుండా చూసేటువంటి ప్రయత్నం మా ఆలోచన ఉన్నది. ఏం చేసినా విజయ్ గారు ఒక్క మంచి పనికైనా కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందా బీజేపీకి? ప్రభుత్వానికి బీజేపీ కాదు. ఇప్పుడు ఇంత ఆనాడు కాశ్మీర్ లో రాష్ట్ర హోదా తీసేస్తే తాత్కాలికంగా చెప్పిందే మేము అది తాత్కాలికంగా చేస్తున్నాం, తర్వాత మళ్ళా రివైవ్ చేస్తామని చెప్పేసి అప్పుడు ఏమన్నారు, రాష్ట్ర హోదా కల్పించండి అన్యాయం చేస్తున్నారు, హరించేస్తున్నారు హక్కుని. ఇప్పుడు మొన్న చట్టం పెడితే ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎందుకు అపోజ్ చేసినారు? గేమింగ్ యాక్ట్ ఎందుకు అపోజ్ చేస్తా ఉన్నారు? 3 బిల్లు 1% రాదు ఎందుకు? ఇది కాంగ్రెస్ యొక్క డబల్ స్టాండర్డ్ రాజకీయాలు, ఓట్ల కోసం మాట్లాడే రాజకీయాలు. ఇంతకుముందు మిత్రుడు శేష్ గారు చెప్పినారు, హిమాచల్ ప్రదేశ్ మాది తప్పున్నది సార్, మేము కొనుక్కున్నామా? అభిషేక్ అంటే ఇష్టం లేనటువంటి నాయకుడు క్యాండిడేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభిషేక్. ఆయన ఏందబ్బా మా వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళు బాధపడే సందర్భంలో వారు తిరుగుబాటు చేసినారు, ఓటు వేసినారు. దాని యొక్క ఫలితం వాళ్ళు చూస్తారు, డిస్క్వాలిఫై అయినారు. కొందరు బీజేపీలో వచ్చినారు, ఒక్కరు ఇద్దరు గెలిచినారు. దానికి మాకేం సంబంధం? మేము కొనుక్కున్నట్టు ఉంటే, మేము తీసుకొచ్చి మా సర్కార్లో మినిస్టర్ ఇచ్చి ఉంటే, లేదా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఉంటే, పియూసీ చైర్మన్ ఇచ్చి ఉంటే మాకు చెప్పండి. ఏదేమైనా మనకు అనుకూలంగా మాట్లాడుకోవడమే, అంతే కదా రాజకీయ పార్టీల స్టాండ్ అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు తేడాగా అర్థమవుతుంది కదా సార్ విజయ్ గారు. మిగతా పార్టీల రాజకీయాలు ఏంది, మా దగ్గర ఏం చెప్పండి. మహారాష్ట్రలో శివసేన తెగింది, మాకేం సంబంధమా? లేకుంటే ఎన్సీపీ స్ప్లిట్ అయింది, మాకేం సంబంధమా? తల్లి కొడుకులు ఒకే పార్టీ నాయకులు రైట్. ఆ రకంగా మనసులు పడని చోట భార్య భర్తలే విడాకులు తీసుకుంటారు, అన్నదమ్ములే కొట్లాడుకుంటా ఉంటారు. రాజకీయాల్లో పెత్తనం, అప్పర్ కౌంటర్, ఇవన్నీ కామన్ కారణంగా స్ప్లిట్ అవుతా ఉన్నారు. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ గా లాస్ట్ వెర్షన్ తీసుకుందాం గోవర్ధన్ గారితో. 1 minute టైం ఉంది సార్. గోవర్ధన్ గారు, ఏదేమైనా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలాగా తమ స్టాండ్ మార్చుకుంటూ ఉంటాయి. తమకు అన్యాయం జరిగితే నైతికత లేదని, అదే వేరే వాళ్ళు చేస్తే అనైతికత అని కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటాయి. ఇదంతా రాజకీయ పార్టీలు రాజకీయ పరంగానే చూస్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం రాజకీయాలుగా చూడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని పార్టీలకు వెంటాడుతుంది. ఒకరోజు మాకు కావచ్చు, ఇంకో రోజు ఇంకోలకు కావచ్చు. అందుకనే దేశవ్యాప్తంగా ఇది చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని ముందుకు తీసుకుపోతుండు, ఈ చర్చ కూడా చేస్తుండు. ఇప్పుడు ఈ పార్టీలు ఆ పార్టీలను కాకుండా ఒక చట్టం తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా
ప్రజలకు కూడా రేపు ఒక నమ్మకం వస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకులలో కూడా ఒక పార్టీలో గెలిచి ఇలా రికార్డులు చేసుకోవచ్చు. అవసరమైతే దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల నుంచి కోరుకోవచ్చు. అలా కాకుండా ఈ రాజకీయాలు ఒక ప్రజాస్వామ్యమైన బద్ధంగా నడవాలన్నా, భవిష్యత్తులో ఇంకా పార్టీలకు విలువ పెరగాలన్నా ఈ చట్టం తీసుకురావాలి. ఈ చట్టం వచ్చినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుద్ది. రెండోది పార్టీలకు కూడా విలువ పెరుగుద్ది.